ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మరొక పాటని పాడుకొని ప్రభుని మహింపరచుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదితును నీ మాటల మకరందము. Thank you, Lord. Come on. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. నాట్యమాడేను నాయంత రంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాయంత రంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలు, ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవింతును నిత్యం నీ నీడలు, ఆస్వాదితును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. థ్యాంక్ యూ లార్డ్. Praise the Lord, praise the Lord. Amen, amen. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే.
యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల్ సంపన్నుడా, స్తుతిగానాలవా రచుడా, జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము సుగుణాల్ సంపన్నుడా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల్ సంపన్నుడా, స్తుతిగానాలవా రచుడా, జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము సుగుణాల్ సంపన్నుడా. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల్ సంపన్నుడా, స్తుతిగానాలవా రచుడా, జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము
జీవిల్తును నిత్యం నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. హల్లెలూయా. మరొక పాట పడుకొని నిన్నే నిన్నే కొలుతున్నాయ్యా, నీవే నీవే నా రాజువై అన్న పాట కలిసి పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుచునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అందరు కలిసి నిన్నే నిన్నే నే కొలుచునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా. హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కమ్ ఆన్ అందరూ. లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించి ఆమేన్ ఆమేన్ నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ
ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, నీవైతి వయ్యా కొండ నీవే యేసయ్యా, అంద నీవైతి యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే హల్లెలూయా, నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Thank you, Lord. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, కురిసిన నీ నన్ను బలపరచి నయ్యా, నిన్నే కనపరచు నయ్యా, నన్ను బలపరచు నయ్యా, నిన్నే కనపరచు నయ్యా, యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, హల్లెలూయా, నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంచన వంచన మరిగిన పారాన, పసగక విచిగిన విసిరే కెరటాలు, వంచన వంచన మరిగిన పసగక విచిగిన విసిరే నీ వలలో నన్ను మోసినావా, కలల కడతీర్చిన వలలో నన్ను మోసినావా, యేసయ్యా, యేసయ్యా, అందరూ ఓ యేసయ్యా, యేసయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, హల్లెలూయా, నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతున్నా నీవే నీవే రాజువయ్యా హల్లెలూయా నిన్నే నిన్నే కొలుతున్నా నీవే నీవే యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. చివరిగా మనందరం కలిసి మరో పాట పాడుకొని, మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతది. దేవుడు తన నీడలో తన కృపలో మళ్ళీ కాచాడు. ఈ మాసం అంతా కూడా మళ్ళీ ఎంతో కాచాడు, తన కృపలో దాచిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మరొకసారి పాట పాడుకొని ప్రభుని మహిమపడతాం. స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మోడుబారిన జీవితాలను చిగురింపజే గలవు నీవు. పాడు. మోడుబారిన జీవితాలను చిగురింపజే మర అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మర అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపను నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలమున
ఊటయైనా నీ బోరన నాటి జీవజలముల ఊటయైనా నీ బోరన మహోన్నతుడా నీ కృపలు నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వానపారని స్వాస్థ్యము నాకై పరమందుదా ఇల్చితివా. వానపారని స్వాస్థ్యము నాకై పరమందుదా ఇల్చితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపను నివసించుట నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా నీ కృపలు నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవాతి దేవుని మనం ఆరాధిద్దాం. మనపూర్వకముగా మంచి మనస్సాక్షి కలిగిన వారమై యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా మన గళమిప్పి ప్రభుని స్తుతిద్దాం. నిజముగా మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఎక్కడ కొద్దిమందిగా 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నారు. దానికంటే అధికముగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది. దయచేసి అందరం కూడా ఆకాశపు చేతులెత్తి మగనీడానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, మా మంచి కాపరి నీకు స్తోత్రాలు, మా మంచి తండ్రి నీకు స్తోత్రం చెప్పండి. తలంచి స్తోత్రం చెప్పాలి. ఏ ఒక్కరు కూడా మౌనం ఉండొద్దు. ఎందరో పరిశుద్ధులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు, శాశ్వతమైన విశ్రాంతిలో ఉన్నారు. మరి కొంతమంది వేదన పడుతున్నారు. ఎప్పుడు తెల్లవారినా, ఎప్పుడు ప్రొద్దుగూకునా, ఎప్పుడు ఈ జీవితం ముగించబడుతుందా? ఎందరో ఈరోజు కొన్ని లక్షల మంది మరణ పడకలో ఉన్నారు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అటు పరిస్థితుల్లోకి వెళ్ళనివ్వలేదు. కాచిన దేవునికి ఏం చెప్తావు? కాచిన దేవునికి ఏమి చెల్లిస్తావు? కృతజ్ఞత కలిగి స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఓ నిత్యము 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 దేవదూతల ద్వారా ఆరాధించబడుతున్న పరలోకపు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రోష్యము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. మంచి కాపరి నీకు స్తోత్రం. శైలమా దుర్గమా మా కోట మా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి నోరు తెరిచి గంభీరముగా ఆయన సన్నిధిలో స్తుతించు స్తోత్రించుదాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. యేసయ్యా నీకే మహిమ కలుగునుగాక మహిమ కలుగునుగాక మహిమ కలుగునుగాక మహిమ కలుగునుగాక. అయ్యా మట్టి ఘట్టములలో మహిమ శరీరాన్ని దాచి ఉంచిన వాడా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. విలువైన మీ రక్తము చేత ఓ మమ్మలను కొన్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం. మా కొరకై ప్రాణం పెట్టిన మా యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సిలువలో మా కొరకు ఆఖరి పట్టు వరకు రక్తమును కార్చిన మా యేసయ్యా మీకు స్తోత్రం. శుద్ధులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా నిందరహితులుగా నీ ఎదుట కనబడే భాగ్యమును మాకు ఇవ్వడానికి ఇష్టపడిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చి నీవేనది. నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చి నీవేనది. అగమును అణచి అధికారులను అదములు చేసి నీకు నీ రాజాజ్ఞ మార్చి నీవేనది. అగమును అణచి అధికారులను అదములు చేసి నీకు అసాధ్యమైన ఏమున్నది అసాధ్యమైన ఏమున్నది అసాధ్యమై యూదా స్తుతి గోత్రపు సింహ
మా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి థ్యాంక్ యూ లార్డ్ కమ్ ఆన్ ఆరాధన స్తుతి నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి నీ వారసత్వముకై నా జయము కోరి నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీ చుట్టలో నీకు నీ వారసత్వం కై నా జయము కోరి అత్యున్నతమైన సింహాసనం నాకీ చుట్టలో అసాధ్యమైన ఏమున్నది అసాధ్య పాడు అసాధ్యమైన ఏమున్నది అసాధ్య యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన గ్లోరీ గ్లోరీ ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన అందరూ ఆరాధన స్తుతి ఆరాధన అసాధ్యమైన ఏమున్నది అసాధ్యమైన ఏమున్నది యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది నది అందరూ ఆకాశపు రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తారా స్తోత్రం 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 కాచిన దేవునికి నడిపించిన దేవునికి బలపరిచిన దేవునికి శక్తినిచ్చిన దేవునికి ఆహారం ఇచ్చిన దేవునికి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఆయుష్నిచ్చిన దేవునికి చెప్పమ్మా చెప్పయ్యా చెప్పయ్యా స్తోత్రం చెప్పయ్యా ఈరోజు భూమి మీద కోరేది అది ఒక్కటే కృతజ్ఞతను కోరుకుంటున్నాడు ఆయన హల్లెలూయా 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 మన జీవితం ఏ పాటిది నీటి మీద బుడగ లాంటిది ఆవిరి లాంటిది ఓ ఎప్పుడు ఈ బుడగ పగిలిపోతుందో తెలియదు ఎప్పుడు ఆవిరైపోతామో తెలియదు ఓ హల్లెలూయా జీవమిచ్చిన దేవునికి కృపనిచ్చిన దేవునికి ధైర్యం ఇచ్చిన దేవునికి ఇంకా భూమి మీద ఆయుష్ దినాలు పొడిగించాడు కారణం కేవలం ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి నీవు చాలా విలువైన వ్యక్తివి
నీవు చాలా విలువైన వ్యక్తివి. ప్రభు నిన్ను విలువైన రక్తముతో ఆయనను కొనుక్కున్నాడు. ఆయన నువ్వు ఏర్పరచబడిన వాడవు, నువ్వు ఏర్పరచబడిన దానం. తన ప్రణాళికలో ప్రభు నిన్ను పెనవేశాడు. భయపడవద్దు. ఏ పరిస్థితిలో మనం భయపడవద్దు. ఏ పరిస్థితిలో నిరాశపడాల్సిన అవసరత లేదు. కారణం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు. ఆయన నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయ కాలములో మనతో కూడా ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ఓ హల్లెలూయా అర్పించేదను నా జీవితము నీ పనికై ప్రతిష్ఠించుము. అర్పించేదను నా జీవితము నీ పనికై ప్రతిష్ఠించుము. కాళ్ళు చేతులను నీ సువార్తకై ఎల్లవేళల నడిపించుము. కాళ్ళు చేతులను నీ సువార్తకై ఎల్లవేళల నడిపించుము. నీవే నా కుమ్మరి, నీ చేతిలో మంటి నే. నీవే నా కుమ్మరి, నీ చేతిలో మంటి నే. రూపించుమయా నీ చిత్తములో, రూపించుమయా నీ చిత్తములో. పనికి పాత్రగా మారెదను. నీవే నా కుమ్మరి, నీ చేతిలో మంటి నే. నీవే నా రెండు చేతులు ఎత్తి నీ చిత్తమును నా చిత్తముగా మలచుమయ్యా యేసయ్యా. నీ చిత్తమును నా చిత్తముగా మలచుమయ్యా యేసయ్యా. నా హృదయమే నీదు ఆలయము, నేను నీకే స్వంతమయా. మరొకసారి, నా హృదయమే నీదు ఆలయము, నేను నీకే స్వంతమయా. నీవే నా కుమ్మరి, నీ చేతిలో మంటి నే. నీవే నా కుమ్మరి, నీ చేతిలో మంటి నే. నీవే నా కుమ్మరి, నీవేనా 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 కుమ్మరి. ప్రేమానిధిగా మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో పునరుత్థాన దినమందు ఉదయకాలంలో ఈ రీతికి మీ సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యమును మాకిచ్చినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, నీ వాత్సల్యత ఎంతో గొప్పది నాయన. నువ్వు నమ్మదగిన వాడవు నాయన, నీ వాగ్దానాలు నమ్మదగినవి నాయన. ప్రభువా, మీకు స్తోత్రాలు. మాలో ఎలాంటి భయం లేకుండా మీ సన్నిధిలో ప్రభువా మీ కృపాసిదుట మాత్రమే వణుకుతూ దీన మనసు కలిగి కనపడటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకాయ స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో మీ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరు మైపొంది మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. దయచేసి కూర్చుందాం. కొంచెం ముందు సర్దుకొని కూర్చోండి. ముందు జరగండి. చాలా ప్లేస్ ఉంది. ముందుకు రండి. మంచిది. సమయంలో మరి వీళ్ళెవరైనా సాక్ష్యం చెప్తారా? వీళ్ళెవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఇక్కడ నిలబడు. చెప్పు. మైక్ లేదు, చెప్పు. రెండు వారాల క్రితం బాగా అంటే బాగా బలహీనత అయిపోయాను. షుగర్ పెరిగిందేమోనని చెప్పి ఇక వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. 10 పాయింట్స్ పెరిగిందని అన్నారు. అయితే కాళ్ళు నొప్పులు, బాగా నడవలేకపోతున్నాను, అసలు కూర్చోలేకపోతున్నాను, చాలా బలహీనత అయిపోయాను. బాగా నీరసం, చెమటలు పట్టేయటం, అసలు ఇక లేచే ఓపిక కూడా లేదు. అలాగైపోయింది ప్రాణం. ఇంకా సరే కదా అని 2 రోజులు కాదు, వారం రోజులు అక్కే వంట చేసి పంపించింది. ఇక పిల్లలు అలాగే. ఒక్కొక్కసారి నాకు దేవుడు, పాస్టర్ గారు ఇందాక పాడినట్టు, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఏర్పరచుకున్నాడంటే, బిడ్డల కోసం నేను ఎంత తప్పించానో పాస్టర్ అమ్మ ప్రార్థన చేసి దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళ కోసం నన్ను బ్రతికించడా, వాళ్ళు నాకు మరి ఇచ్చాడు. ఈ వయసులో చిన్నపిల్లలు, ఈ టయానికి నాకు 16-17 పిల్లలు ఉండాలి, పసిపిల్లలు. నాకేమన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు, చిన్న వయసు, బాగా చిన్నపిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి తినిపించడానికైనా దేనికైనా ఎవరు చూడగలరు? తల్లి కంటే గొప్ప కాదు కదా. నాకు చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆలోచన. ఇక ఎందుకు ఈ ఆలోచనలు అని వీళ్ళు అమ్మ వాళ్ళ తిడుతున్నారు, ఎందుకు అమ్మ అంత దూరం ఆలోచించుకుంటాం, ఎందుకు అలాగా, అందువల్ల నువ్వు ఇలాగైపోతున్నావు నీరసంగా అని అన్నారు. ఇంకా సరే కదా అని ఇంకా అలా ఏదో తింటా అలా ఉండబట్టి కొద్దిగా ఓపిక వచ్చిన శక్తిని దేవుడు కూర్చాడు. దేవుడి కృప వల్ల నన్ను ఎంతో బలపరుస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక బలహీనత నుండి దేవుడు నన్ను ఎంతవరకు ఏ టాబ్లెట్ కానీ ఏం వేసుకోకుండా అలాగే అసలుకి వెనకాల 2 రెక్కల సంబంధం ఎంత నొప్పి వస్తే శాండీ ప్రేయర్ ఆయిల్ రాసి ప్రార్థన చేశాడు. అసలుకి ఎన్ని రోజులు బాధపడ్డాను నొప్పితో. అసలు పిల్లలు ప్రార్థన చేసేసరికల్లా అసలు ఎంత తగ్గిందంటే, అసలు అందరూ చెప్తే ఎంత ఆశ్చర్యపోయారో, ఇదేంటి పిల్లోడు ప్రార్థన చేస్తే తగ్గిపోయిందా? అన్ని రోజులు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గల. అటువంటి నొప్పి నా కొడుకు ప్రార్థన చేసరికి తగ్గింది. దేవుడు నాకు ఏర్పరిచిన బిడ్డని, వాగ్దాన పుత్రుని ఇలా ప్రార్థన చేస్తేనే తగ్గించేటట్టు ఏర్పరిచావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడమో నాయన అనిపించింది నాకు. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడి ప్రతి విషయంలో, ఆర్థికంగా కానీ ఏదైనా కానీ దేవుడు నా కుటుంబాన్ని ఎంతో గొప్పగా ఉంచుతున్నాడు. అందరికి దేవుడికి బంగారు పాదాలకు కోటాను కూడా స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభు చేసిన మేలు కొరకై స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నారా? సరే, ఎవరు లేనట్లయితే దీని యొక్క వాక్యాన్ని విందాం. మరి సమయంలో కొందరు ఈ స్థలానికి రాలేకపోయారు. మరి దూరంగా ఉండి వీక్షిస్తున్న బిడ్డలు, మరి దేవుని యందు భయభక్తులు కలిగి మీరు చక్కగా ఈ సమయాన్ని పాటిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి మరి మనతో కూడా ఉన్నది కనుక మరి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయా స్థలాల్లో వీక్షిస్తున్న బిడ్డలు మరి దేవుని యొక్క సన్నిధిని మరవకూడదు, దేవుని మందిరాన్ని మరవకూడదు. వాక్యంలో రాయబడింది, దేవుని మందిరాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు అని రాయబడింది. కాబట్టి ఈ మాసమంతా కూడా ప్రభు కాచాడు. ఈ మే నెలంతా కూడా మరి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మరి కాచాడు. ముఖ్యంగా మరి ఏప్రిల్ మే మాసంలో అనేక మంది పరిశుద్ధులు ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభుతో కూడా ఉన్నారు. కనుక మన ఆయుష్ ఏ పాటిది. కాబట్టి ప్రభు కొరకు నమ్మకంగా మనం ఉండాలి, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అదే సమయంలో కృతజ్ఞత బుద్ధి కలిగి మీరు ఉండాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుచితమైతే మరి వచ్చే నెలలో మరి అనగా జూన్ మాసంలో
కమ్యూనియన్ ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాం. ఎందుకంటే కరోనా కేసులు అవన్నీ కూడా వెనుకకి వెళ్ళిపోతున్నాయి. గత రాత్రి ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ దేవుడే తన ఆత్మ ద్వారా ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆయన అందరు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ శక్తి చేతనైనా, ఏ బలము చేతనైనా ఏ ఒక్క కార్యం కానీ రోగం కానీ పోనేపోదు. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా తన కార్యాలని పూనుకుంటూ ఉన్నాడు. కాబట్టి జస్ట్ ఆయన కోపము ఒక్క నిమిషమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా అనేక తరాల పాటు ఉంటుంది. కాబట్టి గుర్తు జీవించాలి. ప్రియులారా, నాకు రాత్రి ఒక మాటని ప్రభు జ్ఞాపకం చేశాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆ మాట చెప్పి నేను బాబుకి సమయం ఇస్తాను, సవిస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తాడు. చూతారా మాటని? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీలను ఊరు అనే స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అండర్లైన్. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. అది ఇక్కడ మనము దేవునిని ఎరగటం వేరే, దేవుడు మనల్ని ఎరగటం వేరే. ఈరోజు దేవుని గురించి, దేవుని మనస్సును గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని కార్యాల గురించి మనము ఎరిగిన వారం ఎరిగినట్లుగా మనం ఆయన స్తుతిస్తూ ఉంటాం. పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నేను ఒక ఆయన్ని నమ్మాను, ఆయనని నేను ఎరుగుదును. కనుక నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు, రాబోచున్న ఆ దినం అంటున్నారా, రాబోచున్న ఒక మహా దినం ఒకటి ఉన్నది. ఆ దినము వరకు ఆయనను కాపాడగలిగిన శక్తిమంతుడని నేను రూఢిగా నమ్ముతున్నానంటాడు. ఈరోజు ఆ నమ్మకమే ఆయనని ఫలానా స్థలంలో మరణం ఉన్నది అన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలవంతంగా తీసుకెళ్ళాడు. బంధకాలు ఉన్నాయని తెలిసినా, ఆటంకాలు ఉన్నాయని తెలిసినా, ఎన్ని పరిస్థితులు ఉన్నాయని తెలిసినా ఆయన కాపాడగలడని నమ్మకం నాకున్నది అంటాడు. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయనను కాపాడగలిగిన శక్తిమంతుడు. ఏంటన్నారా? ఈరోజు ఆయన కాపాడగలిగిన శక్తిమంతుడు. ఆయన కాపాడకపోతే నువ్వు ఏ రూమ్లో ఉన్నది వస్తావు. ఈ వారంలో భీమరులో ఒక దైవజనుడు చనిపోయాడు, సంపత్ కుమార్ అని. ఒకప్పుడు ఆయన ఇక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు ఎంతో పరిచర్య చేశాను, ఎన్నో రీతిలుగా తోడ్పడ్డాం. ప్రియులారా, మనుషులు కొన్నిసార్లు మనకి వాగ్దానాలు చేస్తారు, మనుషులు మనకు కొన్నిసార్లు ప్రమాణం చేస్తారు, కానీ అవి నమ్మదగినవి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన కనుక ఎంత సెక్యూరిటీగా ఆయనకి ఏమి కొదువు లేదు, ఏ కొరత లేదు, ఏ భయం కూడా లేదు. కానీ ఏమైపోయాడు? ప్రభు దగ్గరికి పిలిస్తే అంతే వెళ్ళిపోతాడు. కనుక ఆయన కాయకపోతే మనం ఎంత అనగా కాపాడబడాలని మనం ప్రయత్నం చేసినా అవన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. కనుక ఆయన కాపాడాలి. ఈ మాట రాస్తాడు, అబ్రహాము దేవుని ఎరగటం కాదు, దేవుడే అబ్రహాముని ఎరిగాడట. ఎలా ఎరిగాడట? అక్కడ రాస్తాడు, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఆ మాటని అండర్లైన్ చేసుకుని
ఈరోజు దేవుడిని ఎరగాలి. నువ్వు నమ్మకమైన మనసు గలదానివని, నమ్మకమైన వాడువని, నమ్మకమైన వ్యక్తివని మనుషుడు చెప్తాడు. బాగా డబ్బులు ఇచ్చాడు అనుకో, ఆయన చాలా నమ్మకస్తుడండి, చాలా యథార్థవంతుడండి అని చెప్పుకుంటూ ఉంటాడు. కనుక మనుషులు చెప్పే సాక్ష్యం కాదు, కానీ దేవుడి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్, ఆమేన్. దేవుని ద్వారా కలిగే సాక్ష్యాన్ని పొందిన విశ్వాసులుగా, సేవకులుగా, నాయకులుగా ఈరోజు ప్రియులారా ఆయన బిడలంగా మనము జీవించాలి. కనుకనే వాగ్దత్త దేశములో ఉన్న అనేక జాతులు వారిని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున పునరుద్ధాన దినమందు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఎక్కడున్నావు చూస్తాడు ఆయన. నీ మనసు స్వార్థంగా ఉందా, యథార్థంగా ఉందా, లాభం కొరకు ప్రయాణం చేస్తున్నాం, ఇట్లా రకరకాలైన అనుభవాలు కలిగిన మనస్సును మనం కలిగిన వారు ఉండి. కానీ ఈరోజు ఆయన నీవు నమ్మకమైన మనస్సు కలిగిన వానివిగా ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు దాచిన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చిన్న మాటని హృదయంలో దాచుకోండి. ఈ మాసం అంతా కాపాడాడు. ఇంకా రాబోయే దినాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడబడబోతున్నావు. ఆమేన్. నీ బిడ్డలను కాపాడబోతున్నాడు ఆయన. నీ ఆస్తిని, నీ పరిస్థితులన్నిటినీ ఆయన కాపాడటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు కొరకు నమ్మకంగా ఉంది సమయంలో బాబు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తాడు. శ్రద్ధగా దేవుని మాటలు మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్య భాగంలో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనుల బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి అందరం చేతులెత్తి ఒక నిమిషం పాటు స్తోత్రం చెప్దామా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, పోషణను బట్టి, సమృద్ధిని బట్టి కృతజ్ఞులమై ఒక్క నిమిషం పాటు స్తోత్రం చెప్దాం. స్వరం ఎత్తి స్తోత్రం. ఆమేన్. ఈ దినం మనం ఒక ప్రత్యేకమైన మాటను గురించి మనం ధ్యానిద్దాం. అదే మొరపెట్టుట. మొరపెట్టుట. ఈ చదవబడిన అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు దేవునికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఐగుప్తులో వీరిని బానిసలుగా చేసి వీరి చేత వెట్టి పనులు చేస్తున్న ఆ క్రమంలో వీరేం చేస్తూ ఉన్నారంట, ఆ బానిసత్వం నుండి దేవునికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టి పనులు పెట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ దినం మనం ధ్యానించే అంశము మొరపెట్టుట. పలానా పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో మనం దేవునికి మొరపెడుతున్నాము, ఏ పరిస్థితుల్లో దేవుడు ఆ మొరను ఆలకించి
ఏ రకమైన విడుదలను దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. మొదటిగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? బానిసలుగా ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసత్వంలో నుండి వీరేం చేస్తూ ఉన్నారు? మొరపెడుతూ ఉన్నారు. బానిసలుగా ఉండి దేవునికి మొరపెడుతున్నారు. మొదటిది బానిసత్వంలో మొరపెట్టుట. రాసుకునే వాళ్ళు రాసుకోండి జాగ్రత్తగా. మొదటిది బానిసత్వంలో నుండి మొరపెట్టుట. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో మొదటిది బానిసత్వంలో నుండి మొరపెట్టుట. ఇక్కడ వీరి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? వీరి పరిస్థితి ఎలా ఉంది? బానిసలుగా వెట్టి పనులు చేస్తూ ఈ బానిసత్వాన్ని బట్టి వీరేం చేస్తూ ఉన్నారు? మొర పెడతా ఉన్నారు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. వీరి మొర దేని నుండి వచ్చింది? వీరు చేసిన బానిసత్వం నుండి, వెట్టి పనుల నుండి, ఈ చాకిరి నుండి ఏం కలుగుతుంది? ఒక మొర వస్తుంది. విడుదల లేని స్థితిలో, పాపములో, బానిసత్వంలో కూరుకుపోయినప్పుడు వచ్చిన మొర మొదటిది బానిసత్వంలో నుండి మొరపెట్టుట. రెండవది నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనానికి బైబిల్ తిప్పుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది భయములో మొరపెట్టుట. మొదటిది మనం చూసాం, ఏంటిది? బానిసత్వంలో మొరపెట్టుట. రెండవది భయములో మొరపెట్టుట. ఎలాగంట? వీరు ఎర్ర సముద్రాన్ని దాటడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వీరిని ఎర్ర సముద్రం మధ్యలో నడిపిస్తున్నప్పుడు ఫారో వీరిని ఏం చేస్తూ ఉన్నాడు? తరుముతూ వస్తున్నాడు. ఫారో తరుముతూ వస్తున్నప్పుడు ఇప్పుడు ఫారో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మొదటి స్థితిలో వీరు ఎక్కడున్నారు? బానిసలుగా ఉన్నారు. విడుదల లేదు. దేవుని యొక్క మేఘస్తంభము లేదు. దేవుని యొక్క కాపుదల సంపూర్ణంగా వీరు అనుభవించట్లేదు. వీరు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెడతా ఉన్నారు. కానీ దేవుడు ఆ స్థితి నుండి మరొక స్థితిలోకి వీరిని నడిపించాడు. అవునా? బానిసత్వాన్ని విడిపించి విమోచకుడి ద్వారా, మోషే ద్వారా వారిని ఒక కొత్త మార్గంలోకి దేవుడు వారిని నడిపించి అప్పుడే వారి కళ్ళ ఎదుట ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశాడు. మహా అద్భుతం, అవునా కాదా? బానిసలుగా ఉన్నవారిని బయటికి తీసుకొచ్చి వారి కళ్ళ ఎదుట ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసి ఆ అద్భుతంలో నుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్స్పీరియన్సింగ్ ద మిరకల్. ఆ అద్భుతాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అద్భుతాన్ని అనుభవిస్తూ వీరేం గమనిస్తూ ఉన్నారు? శత్రువు వారి వెనక వచ్చుట వారు చూసి భయముతో వీరేం చేస్తూ ఉన్నారు? దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో అనుభవం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భయముతో మొరపెట్టుట. అంతటా వారు మోషేతో ఐగుప్తిలో సమాధులు లేవనా ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకి దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుట ఏ మేలని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నారు? వీరు దేన్ని చూసి భయపడతా ఉన్నారు? సముద్రాన్ని చూసి భయపడతా ఉన్నారా? సముద్రం, పాయలైన సముద్రం మధ్యలో నుండి నడుస్తూ దేనికి భయపడుతున్నారు? శత్రువుకు భయపడుతున్నారు. భయపడాల్సింది దేని గురించి? అయ్యో, నేను ఇంతవరకు ఇలాంటి మార్గంలో నేను సముద్రం పాయలవటం నేను ఎక్కడా చూడలేదు. నేను ఇంతకుముందు ఎప్పుడు నడవని మార్గం ఇది, నడవని అద్భుతం. సముద్రం ఎప్పుడు మీద పడిద్దో లేకపోతే అనే భయం ఉంటే పర్లేదు.
ఒక పక్కన దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవిస్తూనే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా మాట, ఒక పక్కన దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తూనే, దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవిస్తూనే, ఒక నూతనమైన అద్భుతాన్ని అనుభవిస్తూనే శత్రువుకు భయపడతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీని నుండి ఎలా బయటపడదామని కాదు, అర్థం చేసుకుంటున్నారు నా మాటలు జాగ్రత్తగా. బానిసత్వంలో నుండి విడుదల కోసం వారు మొరపెట్టారు. రెండవది భయముతో, శత్రు భయముతో వారు ఏం చేస్తూ ఉన్నారు, మొర పెడతా ఉన్నారు. మొరపెట్టి సనగడం మొదలుపెట్టారు. ఇందుకేనా మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, ఇందుకేనా ఇక్కడ ఇక్కడ శత్రువు చేత ఇక్కడ మేము చంపబడ్డానికైనా ఈ కొత్త అనుభవంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం చేసుకోండి. మూడవదిగా నిర్గమాకాండం 17వ అధ్యాయము 4వ వచనానికి మన బైబిల్ తిప్పుదాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 4వ వచనం. మొదటి వచనం నుండి చదువుదాము ఒకసారి. 17వ అధ్యాయం మొదటి వచనం నుండి. తర్వాత ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక అనుభవం, బానిసత్వం నుండి విడిపించబడ్డారు. ఎర్ర సముద్రంలో మొరపెట్టారు, ఎర్ర సముద్రంలో దేవుడు వారిని నడిపించాడు. ఇప్పుడు సీను అరణ్యంలోనికి వచ్చారు. మాసా, మెరిబా జలాల దగ్గరికి వారు వచ్చినప్పుడు దాహం అవుతూ ఉన్నది. రాకముందు దాహంతో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దాహంతో మోషే మీదకి ఎదురు తిరిగి ఏమంటున్నారు అక్కడ అన్న మాట, ప్రజలు తమకు త్రాగ నీళ్ళు లేనందున మోషేతో వాదించుచు, తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా ఏమన్నారు అక్కడ, నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరండి. వీరందరూ ఎక్కడ ఉన్నారు, పైన ఒక మాట రాయబడింది అక్కడ, యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో. అండర్లైన్ చేసుకోండి నా మాటను జాగ్రత్తగా. ఎవరి మాట చొప్పున వీరి ప్రయాణం సాగుతూ ఉన్నది, ఎవరి మాట చొప్పున, ఎవరి డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు వీళ్ళు, దేవుని యొక్క మాట చొప్పున తమ ప్రయాణములలో వీరు ఒక చిన్నపాటి దాహాన్ని వీరు అనుభవిస్తూ ఉన్నారు. యెహోవా మాట చొప్పున తాము చేస్తున్న ప్రయాణములో దాహాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ దాహం వేసినప్పుడు మోషే మీద సనుగుతూ, ఈ దాహంతో మేము మా పశువులు చచ్చిపోవడానిగా ఈ మార్గంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చావు అంటే, ఈ మార్గం ఎవరి చేత నియమింపబడింది, ఈ మార్గం ఎవరి చేత నియమింపబడింది, దేవుని చేత నియమింపబడింది. దాహముతో మొరపెట్టుట. మోషే అంటున్నాడు అక్కడ, వీళ్ళందరూ నన్ను ఇంకా రాళ్లతో కొట్టి చంపుతారేమో అని మొరపెడుతూ అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు నేను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఈ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. ఏం శోధిస్తూ ఉన్నారు వీరు, ఏం శోధిస్తూ ఉన్నారు, దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా, దేవుడు మన మధ్య ఉన్నారా లేరా అని ఏం చేస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. దాహంతో మొదటిది బానిసత్వంలో వీరు మొరపెడతా ఉన్నారు. రెండవది భయంతో వీళ్ళు మొరపెడతా ఉన్నారు.
అలాగే దాహముతో వీరు ఏం చేస్తూ ఉన్నారు? మొరపెడతా ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. అర్థం చేసుకోండి మాటను జాగ్రత్తగా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనానికి మనం బైబిల్ తిప్పుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున. ప్రైజ్ లార్డ్. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. యుద్ధములో వీరందరూ ఎక్కడ ఉన్నారంట? యుద్ధములో వీరు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారి నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను. 4వది యుద్ధములో మొరపెట్టుట. మొదటిది బానిసత్వంలో మొరపెట్టుట, 2వది భయముతో, 3వది దాహముతో, 4వది యుద్ధములో మొరపెట్టుట. యుద్ధములో మొరపెట్టుట. యుద్ధములో వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున. ఇక్కడ ఒక కొత్త అనుభవాన్ని మనకి పరిచయం చేస్తున్నారు. మొరపెట్టుట యందు లేకపోతే మొరపెట్టే సమయంలో ఏముండాలంటున్నాడు అక్కడ? వారు దేవుని యందు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకును వారికి సహాయము కలిగెను. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొరను పెట్టినప్పుడు, వారు మొర పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో మొర పెడతా ఉన్నారు? దేవుని యందు నమ్మికతో, జయమును ఆశించి కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. దే డింట్ ఎక్స్పెక్ట్ ద అవుట్పుట్. వారు జయాన్ని కలగాలని ఏం చేయలేదు, ఎక్స్పెక్టేషన్తో మొరపెట్టలేదు. వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. నమ్మిక ఉంచడం అంటే నీవు ఏం చేసినా పర్లా. ఏంటిదంట? నీవు ఏం చేసినా పర్లా. ఈ యుద్ధంలో ఏం చేసినా పర్లా. నువ్వు మాకు జయం ఇచ్చినా అపజయం ఇచ్చినా, శాంతి ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితి ఉన్నా కానీ నీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. షాలోమ్ అంటే అర్థం ఏంటిదంటే శాంతి అని ఎప్పుడు అంటాం మనం? శాంతి, సమాధానంగా ఉన్నామంటే ఎప్పుడు అంటామంటే ఏ యుద్ధం లేనప్పుడు, ఏ గొడవ లేనప్పుడు, ఏ ఇబ్బంది లేనప్పుడు మనం అంటాం షాలోమ్ అంటే శాంతి. కానీ షాలోమ్ అంటే అర్థం అది కాదు. ఇట్స్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ వార్ ఆర్ కాన్ఫ్లిక్ట్. అంటే యుద్ధం లేకపోవుట, గొడవ లేకపోవుట శాంతి సమాధానాలు కాదు. యాబ్సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ, భయము లేని స్థితి షాలోమ్. భయము లేని స్థితి శాంతి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శాంతి అంటే ఏంటిదంట? భయము లేని స్థితి, గొడవలు లేని స్థితి కాదు, లేకపోతే ఇబ్బందులు లేని స్థితి కాదు. భయము లేని స్థితిని ఏమంటాం? శాంతి అంటాం. వీరు అంటున్న మాట అదే ఇక్కడ. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా దేవుని యందు వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద నమ్మిక ఉంచి మొరపెట్టాలి. ఆయన ఏ పరిస్థితులైనా మనల్ని నడిపించవచ్చు. ప్రైజ్ లార్డ్. అది ఏ పరిస్థితులైనా మనల్ని ఆయన నడిపించవచ్చు. ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడే మాట అదే. యుద్ధానికి సిద్ధమవుతున్న వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యుద్ధానికి సిద్ధపడినప్పుడు మీరందరూ కూడా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏమంటున్నారు? మీరు వారికి భయపడవద్దు, మీ హృదయాల్ని జంకనీయద్దు. ఎందుకంటే మీరు పోరాడేది మీరు కాదు, యుద్ధం చేసేది మీరు కాదు, మీ పక్షమున ఆయనే యుద్ధం చేయబోతున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి. యుద్ధములో మొరపెట్టుట, యుద్ధములో దేవుని యొక్క చిత్తాన్ని జరిగేటట్టుగా ఏంటిది? నమ్మిక ఉంచుట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దాం. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. యుద్ధంలో అందరం కూడా మనం ఏం చేస్తాం? జయం కావాలని ప్రార్థిస్తాం. యుద్ధంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచి నీ చిత్తమే జరుగును గాక
అని మొరపెట్టుట వేరొక అనుభవం. తర్వాత ఆఖరిది అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. అందరికి పరిచయమైన వాక్యం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి పరిచయమైన వాక్యమే. యోహాను పేతురుల్ని యాజకులు, ప్రధాన యాజకులు వారందరూ పిలిచి, ఇక మీదట యేసుక్రీస్తు నామమున మీరేం చేయకూడదు, బోధింపకూడదు, మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు వీరందరూ కూడా ఆ మాటలన్నీ విని మరలా సంఘం దగ్గరికి వచ్చి సంఘంతో స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని, సంఘము విని ఏక మనసుతో దేవునికి మొరపెడతా ఉన్నారు. 5వది శ్రద్ధగా మొరపెట్టుట. మొదటిది బానిసత్వంలో మొరపెట్టుట, 2వది భయముతో మొరపెట్టుట, దాహముతో మొరపెట్టుట, యుద్ధములో మొరపెట్టుట, శ్రద్ధతో మొరపెట్టుట. ఏక మనసుతో వీరేం చేస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు. మొదటి అనుభవం నుండి మరలా మనం చూస్తే బానిసత్వంలో వారు విడుదల కొరకు ఏం చేశారు, మొరపెడతా ఉన్నారు. అరణ్యములో నీరు కొరకు లేకపోతే శత్రు భయముతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు. 3వది దాహముతో అవసరాన్ని బట్టి మొరపెడతా ఉన్నారు. 4వది యుద్ధములో దేవుని యందు నమ్మక ఉంచి మొరపెడతా ఉన్నారు. 5వదిగా వారు ఎలా మొరపెడుతున్నారు, శ్రద్ధగా ఏక మనస్సు కలిగి దేవునికి వారు మొరపెడతా ఉన్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అనుభవం మన విశ్వాస జీవితంలో మనం పరిశీలించుకున్నట్లయితే, మొదటిది పాపంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు, తెగులు వచ్చినప్పుడు కానీ, పనులను బట్టి కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ పాపములో ఉండి దేవునికి మొరపెడతాం. అవునా? పాపములో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విమోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విమోచకుడు ఎవరు? యేసయ్య. పాపము నుండి విమోచించేది ఎవరు? యేసయ్య. శత్రు భయంతో మనం మొరపెడతా ఉంటాం. బానిసత్వంలో నుండి విడిపించబడి శత్రువు చేత శోధించబడుతున్నప్పుడు, శత్రువు వెంబడిస్తున్నాడు అనే భయంతో మనం మొరపెడుతున్నప్పుడు సైన్యములకు అధిపతిగా, ప్రాకారముగా ఆయన మన వెనక నిలబడతాడు. ఎవరు? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటేంత వరకు మేఘం ముందుకు రాల. ఎర్ర సముద్రం దాటేంత వరకు మేఘం వారి వెనక ఉన్నది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వెనక ఉన్న మేఘము ముందుకు వచ్చి వారిని నడిపిస్తూ ఉన్నది. నడిపించి ఆయన చిత్త ప్రకారమైన మార్గములో వారిని నడిపించినప్పుడు, 3వదిగా దాహంతో మొరపెట్టినప్పుడు ఆయన వెంబడించే బండగా ఆయన ఎలా ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే పౌలు రాస్తున్నాడు, ఆయనే వెంబడించిన బండ. ఈ ప్రయాణంలో ఆయన చిత్త ప్రకారమైన ఈ మార్గంలో ఆయనే వెంబడించిన బండ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వదిగా యుద్ధములో గొప్ప సైన్యములకు అధిపతిగా ఆయన ఏం చేస్తున్నాడు? వారికి సహాయము చేస్తూ ఉన్నాడు. వారి పక్షమున ఆయన పోరాడుతూ ఉన్నాడు. 5వదిగా ప్రాముఖ్యమైన మాట, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడతా ఉన్నారు? నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగచేసి వాడవు కదా. నీవు కలుగజేసిన వాడవు కదా, సమస్తమును కలుగజేసిన వాడవు కదా అని ఏక మనసుతో సంఘం అంతా కూడా, జాగ్రత్తగా నుండి ప్రాముఖ్యమైన మాట, సంఘం అంతా కూడా ఏక మనసుతో శ్రద్ధగా దేవునికి మొరపెట్టినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బానిసత్వంలో నుండి విమోచన కాదు, దాహం వేసినప్పుడు నీళ్లు కాదు, భయం వేసినప్పుడు ఏంటిది, వెంబడించిన మేఘము కాదు.
యుద్ధములో మాత్రమే అనుభవించే జయము కాదు, కానీ సంఘము శ్రద్ధతో మొరపెట్టినప్పుడు ఏం కలిగింది? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి, కింద వచనాలు 30వ వచనం 31వ వచనం అదే చూస్తాం. అప్పుడు వారందరూ ప్రార్థన చేయగా కూడి ఉన్న చోట కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 అనుభవాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఈ 5 అనుభవాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటిది, పాపములో ఉండి దేవునికి మొరపెడుతున్నాం. ప్రత్యేకంగా ఈ అననుకూలమైన పరిస్థితుల మధ్యలో అందరూ మొరపెడతా ఉన్నాం. ఏదొక స్థితిలో ఉండి దేవునికి మొరపెడతానే ఉన్నాం. మన కుటుంబాన్ని నిమిత్తం కానీ, సంఘాన్ని నిమిత్తం కానీ, స్నేహితుల నిమిత్తం కానీ, బిడ్డలను బట్టి కానీ మొరపెడతానే ఉన్నాం. కానీ మొరపెట్టే మనం ఏ స్థితిలో నుండి మొరపెట్టినప్పుడు ఆయన ఏం కలుగజేస్తాడు? బానిసత్వంలో నుండి మొరపెట్టావా, నీకేం కలుగజేస్తాడు? ఆయన విమోచనని కలుగజేస్తారు. భయంతో మొరపెట్టావా, దేవుడు ప్రాకారంగా ఉంటాడు. దాహంతో మొరపెట్టావా, దేవుడు వెంబడించే బండగా నీ దాహాన్ని తీరుస్తాడు. యుద్ధం చేస్తా మొరపెడుతున్నావా, దేవుడే నీకు సహాయం చేసి గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఆఖరిదున్నదే, శ్రద్ధగా ఏక మనసుతో సంఘమంతా ప్రార్థించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో సంఘమును నింపుతాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దినమున ఏ స్థితిలో మనము ఉన్నాం, ఆ స్థితిలో ఉంటే అది మాత్రమే మనం అనుభవించగలం. ఏ స్థితిలో ఉన్న మనం ఆ స్థితిని మాత్రమే మనం, ఆ విడుదలను మాత్రమే మనం అనుభవించగలం. శ్రేష్టమైన ధైర్యమును పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటున్నామా? ఏక మనసుతో మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. బానిసత్వంలో నుండి, పాపములో ఉండి పరిశుద్ధాత్మ కొరకు మనం ఏం చేయలేం? మొరపెట్టలేం. హిజ్కియా చేసిన ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 8 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఎక్కడికి వెళ్తున్నాడు హిజ్కియా? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో వెళ్ళాడు. బానిసత్వంలో ఉన్నాడా? కాదు. భయముతో వెళ్ళాడా? అర్థం చేసుకోండి. దాహంతో వెళ్ళాడా? యుద్ధంలో వెళ్తున్నాడా? ఏ స్థితిలో హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు? హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు.
కనుక వారు వారి నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన యెహోవానని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుము. వారందరూ సెన్హెరేబు ఈ అన్య జనుల యొక్క దేవతలన్నిటినీ కూడా కూల్చివేసింది నిజమే, కానీ నీవైతే జీవము గల దేవుడవు, నీవైతే మాట్లాడగలిగిన దేవుడవు గనుక నన్ను ఆ శత్రువుల నుండి నన్ను ఏం చేయి, విడిపించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడిపించమని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప జయాన్ని, కత్తి ఎత్తకుండానే గొప్ప జయాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఏ స్థితిలో మనము ఏమి ఆశించి మొరపెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు చేసిన ప్రార్థన వ్యత్యాసమైనది. ఏంటిదంట? దేవుడు, నీవు సృష్టికర్తవు కదా, సమస్తమును కలగజేసిన వాడవు కదా, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ప్రైజ్ ది లార్డ్. ఏవి జరగవలనని నీ హస్తమును, అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఈ మాటని, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. ఏవి జరగవలనని ముందున్న అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నియమించిన మార్గములో వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రయాణము చేస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఎవరు నియమించిన మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు? దేవుడు నియమించిన మార్గములు. ఎర్ర సముద్రం ఎవరు నియమించిన మార్గం? అది దేవుడు నియమించిన మార్గం. అమాలేకీలతో యుద్ధం ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. దేవుడే చెప్తున్నాడు, ఒక్కొక్కసారి యుద్ధానికి వెళ్ళకండి, నేను మీతో రాను, మీకు జయం కలగదు. అయినా కూడా ఇజ్రాయిల్లో ఒక్కొక్కసారి దేవుని మాట వినకుండా యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ బలాన్ని, మాకు శక్తి ఉంది, మాకు బలం ఉంది, ఇంతకుముందు చాలా యుద్ధాలు గెలిచాం, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా మేమేం చేస్తాం, యుద్ధం చేస్తాం అన్నట్టు వీరేం చేస్తూ ఉన్నారు? యుద్ధానికి వెళ్ళి హతమై తిరిగి వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యుద్ధము నియమించేది ఆయనే, యుద్ధములో మన పక్షమున పోరాడేది కూడా ఆయనే. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. సంఘము ఏక మనసుతో శ్రద్ధగా ఏమని ప్రార్థిస్తుంది? అయ్యా, నీవు నీ చిత్తాన్ని ఏం చేసావు? నీ సంకల్పాన్ని ముందుగా నిర్ణయించావు, ఇది జరగాలి అని శ్రద్ధగా వారు ఏం చేస్తూ ఉన్నారు? చెప్పండి. మొర పెడతా ఉన్నారు. మాకు విడుదల కాదు. అర్థం చేసుకోండి, ముగించుకోపోతున్నాను నా మాటలు. నాకు విడుదల కాదు, లేకపోతే నాకు భయం వేసి నాకు ధైర్యం కాదు, నాకు దాహం తీర్చని కాదు, నాకు జయాన్ని ఇవ్వని కాదు, కానీ నీ కార్యాలున్నాయే, నీవు నిర్ణయించిన సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని జరిగించు అని వీరేం చేస్తూ ఉన్నారు? మొరపెడతా ఉన్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత ప్రార్థనలు, వ్యక్తిగత మొర ఎక్కడి వరకు మనల్ని తీసుకెళ్ళాలి? ఎంతసేపు నా కుటుంబాన్ని కాపాడు, లేకపోతే నా దాహం తీర్చు, నాకు జయాన్ని, నాకు ఆరోగ్యమి, నాకు డబ్బులి, నాకు అవివు, నాకు ఇవివు అని కాదు. నీ హస్తకృత్యములు, నీ హస్తమును నీ సంకల్పముగా ముందు ఏవి నిర్ణయించేవో, నా కొరకు నీవు ఏవి నిర్ణయించేవో, నా కొరకు నీవు ఏ మార్గం నిర్ణయించేవో ఆ మార్గములో నన్ను నడిపించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టమా ప్రార్థన చేయటం? ఎందుకు ఈ 5 అనుభవాలు చెప్తున్నానంటే, ఈ 5 అనుభవాల్లో మొదటి 4 అనుభవాల్లో దట్స్ దేర్ పర్సనల్. అవునా? పాపంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కష్టాన్ని తీసివేయని వాళ్ళు ప్రార్థించారు. రెండవదిగా, నాకు భయం వేసింది, శత్రువు వెంబడేస్తున్నాడు, నాకు భయం వేస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? భయముతో మొరపెడతా ఉన్నారు. మూడవది, దాహంతో, నాకు దాహం వేస్తుంది, నీవు నియమించిన మార్గాల్లో నాకు దాహం వేస్తూ ఉన్నది. అర్థం చేసుకోండి, మన అవసరాన్ని బట్టి కాదు మొరపెట్టేది. మన అవసరం కొరకు మొరపెట్టినప్పుడు అవసరం తీరిద్ది.
వాస్తవం. మన అవసరం కొరకు మొరపెట్టినప్పుడు అవసరం తీరింది. కానీ దేవుని యొక్క చిత్తం జరగాలని మొరపెడతాం చూసారా, దేవుని చిత్తం జరగాలని మొరపెడతాం కదా, ఆ సమయంలో మాత్రమే సంఘము పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏది ప్రాముఖ్యమో మీరే తేల్చుకోవాలి. మన వ్యక్తిగత అవసరాలు తీర్చబడడం ప్రాముఖ్యమా, లేకపోతే మనము ధైర్యముతో పరిశుద్ధాత్మతో నింపబడడం అవసరం? ఏది అవసరం చెప్పండి? ఏది అవసరం? మనకి ఏది అవసరం? మీకు ఏది అవసరం? ఈరోజు మన మీ ప్రార్థన చేయండి అమ్మా, మీ మీ ఇళ్ళలో ప్రార్థన చేయండి అంటే దేని కొరకు మనం ప్రార్థన చేస్తాం? మన అవసరాలను బట్టే, మన అవసరాలను బట్టే ప్రార్థిస్తాం. మనున్న స్థితి మెరుగుపడాలని మనం ప్రార్థిస్తాం. కానీ ఈ పాఠం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటిదంటే, అది ఏదైనా కానీ, అది ఎలాంటి అవసరమైనా కానీ అక్కడ అనాల్సిన మాట, నీవు ఏదైతే నా కొరకు నిర్ణయించావో దానిని జరిగించు అని మొరపెట్టినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో మాత్రమే గొప్ప ధైర్యముతో వారిని నింపుతున్నాడు. అక్కడ కింద రాసిన మాటలు, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించిరి. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దాహం తీరాలని ప్రార్థన చేసినప్పుడు దాహం మాత్రమే తీరింది. దాహం మాత్రమే, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. దాహం తీరాలని మొరపెట్టినప్పుడు వారికి దాహం మాత్రమే తీరింది. నీకు దాహం తీరటం వల్ల వేరే వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నీకు దాహం తీరటం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా? లేకపోతే నీకు భయం పోయినందువలన వేరే వాళ్ళకి ఉపయోగం ఏమైనా ఉంటుందా? అర్థం చేసుకోండి. లేకపోతే నీకు బానిసత్వం నుండి విడుదల వచ్చినందుకు వేరే వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యముతో నింపబడినప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు ఉపయోగం ఉంటుందా ఉండదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బీ ఏ బ్లెస్సింగ్. ఆశీర్వాదకరముగా మనం ఏం చేయబడాలి? మార్చబడాలి. నేను ఆశీర్వాదకరముగా మార్చబడాలి అని ఆశ ఉంటే మనం దేని గురించి మొరపెట్టాలి? శ్రద్ధగా ఏక మనసుతో నీ హస్తకృత్యం, నీ హస్తమును, నీ సంకల్పమును ఏవి జరగవలనని ముందుగా నిర్ణయించావో అవన్నీ కూడా నా పట్ల నువ్వేం చేయి? జరిగించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రార్థన చేయగలరా అందరూ? ఈ గుర్తుపెట్టుకోండి నా మాటలు జాగ్రత్తగా. ఈ చిన్న ప్రార్థన కనుక మనం చేయగలిగితే దేవుడు గొప్ప ధైర్యంతో, గొప్ప పరిశుద్ధాత్మతో దేవుడు మన హృదయాలని నింపుతాడు. ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ 10-11 వచనాలు చదువుదాం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అను పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి యాయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 13వ వచనం, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా మాటలు. ఈ 10వ వచనంలో మనం చదవబడిన మాట ఏంటంటే, 3వ దూత బూర ఊదినప్పుడు, 3వ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద పడతా ఉన్నది. ఈ నదుల 3వ భాగము మీద పడినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఎలా మారినాయి? ఆ నీళ్ళన్నీ కూడా చేదుగా మారినాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎలా మారినాయి? చేదుగా మారినందువలన
మనుషులు అనేకులు చచ్చిరి. మొదటి భాగంలో నిర్గమకాండంలో వీరు ఒక చేదైన నది దగ్గరికి, జలాల దగ్గరికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వచ్చారు. మారా నీళ్ళ దగ్గర కూడా వీరు ఏం చేస్తూ ఉన్నారు, మొర పెడతా ఉన్నారు. మారా నీళ్లు చేదైనందున వారు త్రాగలేకపోయారు. అర్థం చేసుకున్న మాటలు జాగ్రత్తగా. మారా నీళ్లు చేదైన కనుక వారు త్రాగలేకపోయారు. త్రాగుంటే ఏమయ్యేదో వేరే సంగతి, కానీ త్రాగలేకపోయారు. కానీ ఆఖరి దినాల్లో 3వ బూర ఊదినప్పుడు నీరు చేదైన నీరును కూడా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, నీళ్లు చేదేయడం వల్ల వారు ఎలా చచ్చారు? నీళ్లు చేదేయడం వల్ల ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీళ్ళల్లో 3వ భాగము మాచిపత్రి ఆయను, నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. అంటే దాని అర్థం ఏంటిది? చేదైన నీటిని వీళ్ళు ఏం చేశారు, త్రాగుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేదైన నీటిని వీరు ఏం చేస్తూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. దేవునికి మొర పెట్టినప్పుడు రెండవ అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ దాంట్లో దాహముతో మొరపెడతా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకముందు దాహంతో మొరపెడతా ఉన్నారు. దేవుడు వారిని ఏం చేశాడు, దాహాన్ని తీర్చాడు. నేనే జీవజలాన్ని, నా నుండి తాగిన వారు ఇంకెప్పటికీ కూడా దప్పికొనడు. కానీ ఈ సోర్స్ నుండి కాకుండా, దేవుని దగ్గర నుండి తాగకుండా, ఈ జీవజలాన్ని తాగకుండా ఏం తాగుతూ ఉన్నారు వీళ్ళు? చేదైన నీళ్ళను కూడా త్రాగుతూ ఉన్నారు. ఇప్పుడు మన ముందు ఒక మంచి నీళ్ళు, ఒక చేదైన నీళ్ళు పెడితే ఏ నీళ్ళు తాగుతారు మీరు? మంచి నీళ్ళు తాగుతారు. ఒకవేళ నేను చెప్పకపోతే ఏ నీళ్ళో చెప్పకపోతే ఏదోటి తాగి అబ్బో ఈ చేదుగా ఉందని పక్కన పెడతారు, మంచిగా ఉన్నదని తాగుతారు. ఇది మంచిది, ఇది చేదైందని తెలిసినా కూడా, ఇది మంచిది, ఇది చేదైంది అని తెలిసినా కూడా చేదైందే తాగితే ఏమంటారు? అక్కడ రాయబడిన మాట, నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు. ఈ జీవ జలాన్ని తృణీకరించిన వారందరూ కూడా, ఈ జీవ మాటలను, ఈ జీవాన్ని తృణీకరించిన వారు అందరూ కూడా దేంట్లో నుండి తాగుతున్నారు? ఏం తాగుతూ ఉన్నారు? చేదైన నీటినే తాగుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చేదైన నీటినే తాగుతున్నప్పుడు దూత, నేను అన్న మాట అక్కడ 13వ వచనంలో, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములు బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వీటిని. పక్షిరాజు ఎగురుతూ చెప్తా ఉందంట, అయ్యో అయ్యో అయ్యో. ఏం చేస్తూ ఉన్నారు మీరు? జీవ జలాన్ని తృణీకరించి చేదు నీళ్ళని త్రాగుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన మాట, ఏ స్థితిలో నీవు ఏమి ఆశించి దేవునికి మొరపెడుతున్నావు, ఆ స్థితిలో దానిని మాత్రమే మనం అనుభవించగలం. ముగించిపోతున్నాను. బానిసగా పాపములో ఉండి మొరపెడుతున్నావా, నీవు విమోచనని మాత్రమే అనుభవించగలవు. ప్రైజ్ లార్డ్. బానిసత్వంలో నుండి మొరపెడుతున్నావా, కేవలం విమోచన మాత్రమే నీవు అనుభవించగలవు. భయముతో మొరపెడుతున్నావా, కేవలం దేవుని యొక్క కాపుదలను మాత్రమే నీవేం చేయగలవు, అనుభవించగలవు. దాహంతో మొరపెడుతున్నావా, తృప్తిపరచబడగలవు. ప్రైజ్ లార్డ్. యుద్ధములో మొరపెడుతున్నావా, దేవుడు నీకు సహాయము చేస్తాడు. కానీ శ్రద్ధగా ఏక మనసుతో సంఘముగా మొరపెట్టినప్పుడు దేవుడు సంఘమును ధైర్యముతో నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? అందరూ లేచి నిలబడదాం. మనం వినిన ఈ సంగతులు బహు జాగ్రత్త, విశేషమైన జాగ్రత్త కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానముతో అనేక సందర్భాల్లో దేవునికి మొరపెడతా ఉన్నాం. ఈ దినము వినిన వాక్యమును బట్టి యేసయ్య, నీవు ఏ కార్యములను, నీ హస్తమును, నీ సంకల్పములు ఏవి జరగవలనని ముందుగా నిర్ణయించావో ఆ కార్యములు మాత్రమే నీ చిత్త ప్రకారము నా పట్ల జరిగించు అని అడుగుదాం. అందరం చేతులెత్తి హృదయపూర్వకంగా యవనస్తులు, పిల్లలు అందరూ కూడా బిగ్గరగా స్వరమెత్తి బిగ్గరగా ఇంతకాలము బానిసత్వంలో పాపములో మనం మొరపెడతా ఉన్నాం.
భయముతో మొరపెడతా ఉన్నామేమో, దాహముతో మొరపెడతా ఉన్నాము, యుద్ధం చేస్తూ మొరపెడతా ఉన్నాము. ఈ దినము చేయవలసిన ప్రార్థన, యేసయ్య నీ హస్తకృత్యం, నీ హస్తము, నీ సంకల్పము ఏది జరగవలనని మీరు నిర్ణయించారో ఆ కార్యాలను జరిగించు అని అడుగుదాం. ఆ సంఘం అడుగుదాం, ఆ కార్యాలను జరిగించు. సంఘము గొప్ప ధైర్యముతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అనేక మందికి ఆశీర్వాదకరముగా తామిచ్చిన సాక్ష్యమును బట్టి, వాక్యమును బట్టి రోషము కలిగిన వారై, ధైర్యము గలవారై సంఘము నింపబడాలి. అందరూ అడుగుదాం, స్వరమెత్తి ప్రార్థిద్దామా? చేతులెత్త కలిగిన వారు అందరూ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి తీర్మానాన్ని దేవుడు స్థిరపరచునుగాక, ప్రతి తీర్మానమును దేవుడు స్థిరపరచునుగాక. స్తోత్రం. ఏవి జరగవాలని దేవుడు ముందుగా నిర్ణయించాడో నీ కుటుంబం పట్ల, మన జీవితాల పట్ల, ఉద్యోగాల పట్ల, ఆరోగ్యము పట్ల ప్రతి కార్యము ఆయన చిత్త ప్రకారము నెరవేర్చబడాలి. ఆయన చిత్త ప్రకారము మాత్రమే నెరవేర్చబడాలి. ఈ విశ్వాస యాత్రలో, ఆయన నియమించిన ప్రయాణములో, ఆయన నియమించిన మార్గములో నడుస్తున్న మనందరము కూడా ఆయన చిత్తానికి లోబడి, యేసయ్య నీవు ఏమి జరగాలని నిర్ణయించావు నా పట్ల అది జరిగించు. నా వ్యక్తిగత అవసరాన్ని బట్టి సనగటం కాదు, నా వ్యక్తిగత అవసరాన్ని బట్టి నేను మొరపెట్టడం కాదు, నా బానిసత్వాన్ని బట్టి, నా దాహమును బట్టి మొరపెట్టడం కాదు, కానీ నీ కార్యములను జరిగించు, నీ ఉద్దేశించిన కార్యములను జరిగించు. మన అవసరముల కంటే, మన భౌతిక అవసరముల కంటే ఆయన ఇచ్చు ధైర్యము గొప్పది, ఆయన ఇచ్చు పరిశుద్ధాత్మ గొప్పది. సంగమా అడుగుదామా? స్వరమెత్తి అడుగుదామా? స్తుతి 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 స్తుతి. అలాగే చేతులెత్తి చేసిన ప్రతి తీర్మానమును దేవుడు అంగీకరించి దాన్ని స్థిరపరచున్నట్లుగా బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ప్రతి తీర్మానమును స్థిరపరిచి తాను ఉద్దేశించిన కార్యములను బట్టి మాత్రమే, ఆయన హస్తములు, ఆయన సంకల్పము చొప్పున మాత్రమే ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా, ప్రతి గదులు స్తుతులతో నింపబడినట్లుగా, ఆయన ఉద్దేశించిన కార్యములు మాత్రమే మన జీవితాల్లో జరుగునట్లుగా నీవు చేసిన ఈ తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచి సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సియోనులో
స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము, నీతోనే నా నివా స్వరమెత్తి నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందం, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. స్తోత్రం. అందరూ చేతులెత్తి ఒక చేసిన తీర్మానాన్ని బట్టి స్తోత్రం చెప్దామా? సంఘముతో ధైర్యముతో నింపబడినట్లుగా స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా ఏక మనసుతో శ్రద్ధగా మొరపెట్టే అనుభవాన్ని దేవుడు మాకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తుతి 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 స్తుతి. భౌతికమైన అవసరాలను బట్టి కాక, వ్యక్తిగత అవసరాలను బట్టి కాక, దేవుని చిత్తము మాత్రమే జరగాలి అని మొరపెట్టే అనుభవాన్ని, మనసును దేవుడు మన హృదయాల్లో స్థాపించినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. మీ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం, మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. ప్రతి మాటను యేసయ్య మా హృదయాల్లో నాయన ఫలింపచేయండి దేవా, మీకు స్తోత్రం. నాయన ఇన్నాళ్ళుగా మా వ్యక్తిగత అవసరాలను బట్టి మేము మొరపెడుతూ ఉన్నాము, కానీ దేవా నీ చిత్తము జరగాలి అని మేము చేసిన ఈ తీర్మానమును, నీ చిత్తము మాత్రమే జరిగించండి అని మేము చేస్తున్న మొరను మీరు ఆలకించి మా యందు లక్ష్యం ఉంచి యేసయ్య మీ చిత్తాన్ని ఈ స్థలంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఉద్యోగాల్లో, మా జీవితాలలో యేసయ్య మీ చిత్తాన్ని మాత్రమే, నీ ఉద్దేశించిన కార్యములు మాత్రమే జరిగించమని, చేసిన ప్రతి తీర్మానాన్ని స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరం కలిసి యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను నా పెన్నిధి, గనుడా నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావా. యేసు నీవే కావాలయ్యా,
నాతో కూడా రా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. అందరూ నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నంటదు. నీవే కావాలయ్యా నాతో రావా. నీవే కావాలయ్యా యేసు నీవే కావాలి నాతో కూడా రా. యేసు నీవే నాతో కూడా కావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకో నా పెన్నిధి. గనుడా నన్ను మా నీవే కావాలయ్యా. నీవే కావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావా. ప్రార్థన. కానుకల నిమిత్తమై ప్రేమానిధి యగు మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రం. మీ దేవ మీ లేఖనముల ద్వారా మీ కుమారుని నిలబెట్టి దేవా మీ కుమారుడి ముఖాంతరములో నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొరపెట్టువానికి నిజముగా మొరపెట్టువానికి సమీపించుకొని సెలవిచ్చిన మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా సమయాలలో సందర్భాలలో నాయన మొరపెట్టిన అనుభవాలను మాకు మీరు జ్ఞాపకం చేశారు. దేవా నీకు స్తోత్రం. నిశ్చయముగా మేము శక్తి కొలది మీ సందులో మొరపెట్టినట్లు మీ కృప చూపండి. ముఖ్యంగా ఈ మహాభయంకరమైన ఈ దుర్దినాలలో ప్రభువా నాయన మీకు స్తోత్రం ఏముంటుండగా తండ్రి ప్రతి మొరను మీరు ఆలకించి ప్రభువా మాకు ఉత్తరం ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో సేవను ప్రేమించిన వాళ్ళు దీవించి సేవలు వాడుకొనండి. కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా ఎదుర్కొనబోతున్న నూతన మాసములో నూతన దీవెన బిడ్డలకి ఇవ్వండి నాయన. ప్రతి కుటుంబము కలిసి ఈ స్థలానికి రాగలిగినట్లుగా మీరు సహాయం చేసి ఏ విధమైన చేతన మీ మహిమల రాకడ కొరకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి నా ప్రాణమాయుహో మానసన్ నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామములు నా ప్రాణమాయుహో మానసన్ని తీర్చుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసము సమాధానం మనకు పరిశుద్ధులకు ముఖ్యముగా ఈరోజు మీ సన్నిధిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలకు మీ కృప తోడై నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు వైరస్ అనంత నాశనం కలుగును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మనకి ఏంటంటే మరి వచ్చే మాసం మరి 2వ ఆదివారం మనకి కమ్యూనియన్ ఉంటుంది. అదే సమయంలో మరి రేపు లేదు, రేపు రాత్రి అనగా 37వ తారీఖు రాత్రి ఎర్లీ అవర్స్ వాగ్దాన కూడిక ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి యథారీతిగా కార్యక్రమాలన్నీ యథారీతిగా జరుగుతాయి. మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ కూడా తిరిగి ప్రాతకాల వాగ్దాన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించను గాక. అందరికీ వందనాలు, స్తోత్రాలు.